నారావారిపల్లిలో మంత్రి నారా లోకేష్ తో హీరో మంచు మనోజ్ భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. మోహన్ బాబుకు చెందిన కాలేజీలోకి రాకుండా అడ్డుకోవడంతో మనోజ్ తిరుపతి నుంచి నారావారిపల్లి వెళ్లారు. లోకేష్ తో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. అటు కాలేజీలోకి అనుమతి విషయంలో మనోజ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా మోహన్ బాబు కాలేజీలోకి అనుమతి లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. రైట్, ఈ భేటీ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, మంచు మనోజ్ నారా లోకేష్ తో భేటీ అయ్యారు. భేటీ ముగిసిందా? భేటీలో ఏం మాట్లాడారు? శంకరి, మొత్తం మీద లోకేష్ యాక్చువల్గా చెప్పాలంటే 1:15కే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాల్సిన పరిస్థితి. సరిగ్గా ఆయన బయలుదేరడానికి సిద్ధమవుతుండగా మంచు మనోజ్ నారావారిపల్లిలోనేటువంటి చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. లోకేష్ అప్పటికే వందలాది మందికి ఫొటోస్ కావచ్చు, అలాగే వాళ్ళకి సంబంధించిన వినతి పత్రాలు తీసుకోవడం కావచ్చు, అన్నీ కూడా పూర్తి చేసి బయలుదేరుతుండగా మంచు మనోజ్ అక్కడికి వచ్చారు. అంతకుముందే ఆయన కాలేజ్ దగ్గరికి వెళ్ళి కాలేజ్ దగ్గర పోలీసులకు మాట్లాడారు. యాక్చువల్గా చెప్పాలంటే మోహన్ బాబు మంచు మనోజ్ యొక్క యూనివర్సిటీస్లోకి రాకుండా కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇంజెక్షన్ తీసుకొచ్చారు. కోర్టులో ఆ కేసు నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ విషయాల్ని పోలీసులు మనోజ్కు తెలియజేయడం జరిగింది. ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్న నేపథ్యంలో మనోజ్ వస్తున్నట్టుగా అఫీషియల్గా నిన్న రాత్రే సమాచారం రావడం వల్ల మోహన్ బాబు కావచ్చు, విష్ణు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఇమీడియట్గా పోలీసులను సంప్రదించారు. పోలీసులను సంప్రదించి మనోజ్ ఈ విధంగా వస్తున్నాడు కాబట్టి కాలేజీల దగ్గర భద్రత కల్పించాలని కోరడంతో పెద్ద ఎత్తున పోలీసులు అయితే కొంత అక్కడ కాలేజీ దగ్గరికి వచ్చారు. అంతకంటే ముందు నిన్నటి రోజు ఆసక్తికరమైనటువంటి పరిణామాలు జరిగింది. నిన్న మనోజ్ వస్తున్న నేపథ్యంలో దారి పొడుగున మనోజ్కి స్వాగతం పలుకుతూ వందలాది ఫ్లెక్సీలు యూనివర్సిటీ వరకు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ యూనివర్సిటీ వరకు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్ని నిన్న రాత్రి వాటినన్నింటినీ కూడా తొలగించి వేసేశారు. దీంతో ఈరోజు ఉదయం మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వెలిశాయి కాలేజ్ దగ్గర. విష్ణుది కూడా తొలగించేసి, విష్ణుది కావచ్చు, మనోజ్ది కావచ్చు, ఈ రెండింటినీ కూడా తొలగించి కేవలం మోహన్ బాబుది మాత్రమే ఫ్లెక్సీలు మొత్తం దారి పొడుగున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కొంత ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. దాంతోపాటు మనోజ్ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బౌన్సర్లు కావచ్చు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది కావచ్చు, ఈ ఉదయం నుంచి కూడా కళాశాల యూనివర్సిటీకి సంబంధించిన 4 గేట్ల దగ్గర కూడా మోహరించారు. పోలీసులు కూడా ఉన్న నేపథ్యంలో మనోజ్ ప్రతి గేటు దగ్గరికి వెళ్ళి పోలీసులతో మాట్లాడి వాళ్ళు ఇంజెక్షన్ ఉందన్న విషయం చెప్పడంతో లోపలికి వెళ్లకుండా బయటకు వచ్చి ఆ తర్వాత నేరుగా నారావారిపల్లికి వచ్చారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఉండే దగ్గరికి నారావారిపల్లి నేరుగా స్ట్రైట్ రూట్ 4 కిలోమీటర్స్ మాత్రమే ఇక్కడికి దూరం ఉంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ నుంచి నేరుగా మనోజ్ నారావారిపల్లికి వచ్చారు. మనోజ్ ఉన్నట్టుండి రావడంతో లోకేష్ తన ప్రోగ్రామ్ ను కూడా షెడ్యూల్ మార్చుకున్నారు. సాయంత్రం 4 గంటలకు వెళ్తున్నారు. యాక్చువల్గా 1:45కు ఫ్లైట్, అయితే దాన్ని క్యాన్సిల్ చేసుకుని స్పెషల్ ఫ్లైట్ 4 గంటలకి ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి అథారిటీస్ వాళ్ళు అనుమతించడంతో 4 గంటలకి లోకేష్ తిరుగు ప్రయాణం అవుతున్నారు. సుమారుగా 40 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు కూడా మనోజ్ నారావారిపల్లిలోని చంద్రబాబు నాయుడు ఇంట్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో లోకేష్తో గడిపారు. మనకు విశ్వసనీయమైనటువంటి సమాచారం మేరకి ఈ యొక్క ఆస్తికి సంబంధించినటువంటి అంశాలు చర్చకు రాలేదని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే అది పూర్తిగా వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే మోహన్ బాబు చంద్రబాబుతో తీసుకున్న ఫోటోల్ని పెద్ద ఎత్తున కళాశాల దగ్గర ఏర్పాటు చేశారు. అలాగే మంచు విష్ణు కూడా లోకేష్తో తీసుకున్నటువంటి ఫోటోల్ని పెద్ద ఎత్తున కళాశాల దగ్గర ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మనోజ్ కూడా తనకు కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సత్సంబంధాలు ఉందనేటువంటి ఒక విషయాన్ని తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి వచ్చినట్టు భావించాల్సి వస్తుంది. ఆయన నేరుగా రావడం, ఆయనకి ఏమాత్రం రిస్ట్రిక్షన్ లేకుండా నేరుగా లోపలికి తీసుకువెళ్ళినటువంటి దృశ్యాలు చూసినప్పుడు తప్పకుండా దీనిపైన చర్చ జరుగుతుందని కూడా అందరూ భావించారు. అయితే ఈ ఆస్తికి సంబంధించింది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటిది, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి విషయం కావడంతో నారా కుటుంబం ఏదైతే ఉందో పూర్తిగా దీని చర్చ కూడా రాలేదు. కేవలం పరిచయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, సన్నిహిత్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మాత్రము మనోజ్ అక్కడ ఇంతసేపు గడిపి తిరిగి వెళ్ళినట్టు కూడా మనకు ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత స్పష్టంగా అర్థమవుతా ఉంది. శంకరి. రైట్ దినేష్, థ్యాంక్ యూ.